హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఒక మంచి టిఫిన్ అయితే ప్రిపరేషన్ చేసుకుందాం మార్నింగ్. అది ఏంటి అంటే బోండా. నేనైతే ఈ గిన్నెలోకి బాండ్లీలోకి జల్లించి పెట్టుకున్నటువంటి 2 కప్ ఆఫ్ మైదానైతే తీసుకున్నాను. అలాగే ఇందులోకి పెద్ద సైజు ఆనియన్, కొంచెంగా చిన్న చిన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకైతే ఏసేసాను. మంచిగా ఆ ముక్కలకి పిండి అంటుకునేలాగా కొంచెంగా అయితే ఆ పిండిలో అలా ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దానికి సరిపడినటువంటి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, సాల్ట్ అయితే ఏసేసుకొని మంచిగా అది కూడా కలిపేసుకోవాలి. అయితే దీంట్లో యాడ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెరుగు, పుల్లటి పెరుగు, గట్టి పెరుగు. నేనైతే ఆ స్పూన్ తోటి 3 స్పూన్ల పెరుగైతే నేను తీసుకున్నాను. ఎందుకంటే సరిపోతుంది కాబట్టి. తర్వాత మిగతాది నేను కొంచెంగా వాటర్ ఏసేసి మిక్స్ చేసుకున్నాను. ఆ పెరుగుతోటి మంచిగా ఉప్పు, సాల్ట్ అంతా ఏసేసి మంచిగా కలిపేసుకోవాలా నీట్‌గా. ఆ ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా కూడా దానికి పడుతుందనమాట మంచిగా. ఈరోజైతే మీరు మీ హౌస్‌లో ఏ టిఫిన్ అయితే ప్రిపరేషన్ చేశారో ఒక్కసారి అయితే షేర్ చేసుకోండి నాతో. అలాగే అంతలోపు నేను కలిపేసిన తర్వాత బాండ్లీ పెట్టేసి ఆయిల్ అయితే పోసించాను. ఆయిల్ అయితే ఇప్పుడు మనకి మంచిగా వేడెక్కిపోతుందనమాట. నేనైతే వాటర్ వేసి కలిపాను. కొంచెం ఒక టీ గ్లాస్ అయితే వాటర్ పట్టింది. ఇది కలిపేసిన పిండినంతా మంచిగా మనము ఆయిల్‌లో ఇలా జాగ్రత్తగా వదులుకోవాలి. ఆయిల్ చేతికి అంటకుండా జాగ్రత్తగా చిన్న చిన్న ఉండలుగా మనకి ఏ సైజు కావాలో అలా అయితే మనము వదిలేసుకోవాలా జాగ్రత్తగా. చూసారా? అలా వెంటనే తొందరగా కాగిపోయాయి. ఈజీ అవుతుంది. ఈ పిండి మనకి ఇంకా మంచిగా టేస్ట్‌గా రావాలన్నా కానీ ముందుగానే కలిపేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మనకు అవసరమైనప్పుడు ఇలా పునుగులు, బోండాలు అంటారు. మనకిష్టమైనట్లుగా ఏసుకోవచ్చు. నేను మళ్ళొకసారి అయితే రెండోసారి కూడా ఏస్తున్నాను. చట్నీతో తింటే మార్నింగ్ చాలా బావుంటది. కానీ ఈ ఎండలకైతే నేను అంతగా ఎక్కువ ఇష్టంగా ప్రిపరేషన్ చేయను. ఈరోజు ఇంట్లో అయితే అడిగారు కాబట్టి బోండా చేయి మమ్మీ అనేసి అందుకని ఈరోజైతే టిఫిన్ మార్నింగ్ బోండా అనమాట. ఇలా అన్నీ మనము ఏసేసుకున్నాక మొత్తము అంతా మంచిగా గోల్డెన్ కలర్‌లో వచ్చేట్లుగా ఈవెన్ రౌండ్‌గా కాల్చేసుకోవాలి. నేనైతే ఇలా అన్నీ తీసి ఒక ప్లేట్‌లోకి ఏసేశాను. అంతే ఈజీ అండి. చూసారా ఎలా క్రిస్పీగా వచ్చాయో బోండాలు మనకు టిఫిన్‌కైతే తినటానికి రెడీగా ఉన్నాయన్నమాట. చాలా బావుంటాయి ఇవి. కాలిపోతున్నాయి వేడి వేడిగా. పిల్లలైతే ఇష్టంగా తింటారు. అలాగే మార్నింగ్ కాకపోయినా కొంతమందిరైతే స్నాక్స్ టైంలో కూడా ఈవినింగ్ అప్పుడు చేసుకుంటారు. ఇంకొక ప్లేట్‌లోకైతే ఇలా ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. మీరైతే మీ హౌస్‌లో ఈవినింగ్ టైంలో చేసుకుంటారా? లేకుంటే టిఫిన్ టైం మార్నింగ్ అప్పుడు చేసుకుంటారా? ఒక్కసారి నాతో అయితే షేర్ చేసుకోండి. ఇలా మీరు టిఫిన్ మంచి మంచి రెసిపీలు చేసుకొని తినాలన్నదే నా ఆశ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మీ ఒక్క లైక్ ద్వారా అందరికి